ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యము మేలు కలుగునట్లు నేను ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 28వ వాక్యము. క్రీస్తునందు అత్యంత ప్రియమైన వారలారా, దేవుడు నేటి దినము ఇచ్చిన వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యము మేలులు కలుగజేయును. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ మాటలు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు వినిపించిన మాట నేటి దినం వాగ్దానముగా ఇవ్వబడింది. నేను ఆజ్ఞాపించిన దానిని నీవు యుక్తముగా యథార్థముగా చేసినందున అనే మాట. వారు ఏం చేశారు అన్నది ఈ మాటలోని విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ఎలా ఆరాధించాలో దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వారు అలాగా ఆరాధించారు. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు అన్యుల వలె కాకుండా ఎలా జీవించాలో అలా జీవించడానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వారు అలాగే జీవించారు. కనుక అన్యులు ఇశ్రాయేలీయులకు ఒక మాదిరిగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. కనుక ఈ యొక్క మాటలోని విషయాన్ని మనం గమనించినప్పుడు, నీవు చేసినందున అనే మాట మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలీయులు దేవునికి విధేయత చూపించి దేవుని ఆరాధించిన విధానము, దేవునికి వారు బలులు అర్పించిన విధానము, వారు అన్యుల వలె కాకుండా అన్యులకు వేరుగా ఉండవలసిన విధానాన్ని వారు అనుసరించి వారు జీవించి దేవుడు ఆజ్ఞాపించినది చేసినందున దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము, నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యము మేలు కలుగునట్లు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు చెప్పింది దేవుని దృష్టికి యుక్తముగా యథార్థముగా చేస్తే దేవుడు నీకును నీ తరువాత సంతతి వారికిని నిత్యము మేలులు కలగజేస్తానని వాగ్దానం చేశాడు. గనక ఈరోజు ఆ దేవాది దేవుడు నీకు ఏదైతే చేయమని ఆజ్ఞాపించాడో, నీవు దేవుని దృష్టిలో యుక్తమును యథార్థముగా జీవిస్తూ ఆయన చెప్పినది చేస్తూ ఆయన ఉండవని చెప్పిన విధానాన్ని నువ్వు అనుసరిస్తూ ఉన్న కారణము చేత, ఆయనను దేవునిగా నీవు ఆరాధించుచున్న కారణము చేత దేవుడు నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యమైన మేలులు కలగ చేస్తానని వాగ్దానం చేశాడు. మన దేవుడు మేలులు కలగ చేయువాడు మాత్రమే కాదు, నిత్యమైన మేలులు కలగజేస్తాడు. అది నీకును నీ తరువాత నీ సంతతి వారికిని కూడా ఆ నిత్య మేలులు పొందుకుంటారు, ఆ నిత్యమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. నాడు ఇశ్రాయేలులకు చేసిన వాగ్దానము నేడు యేసు క్రీస్తు నామమున నీకు దేవుడు ఈ వాగ్దానము అనుగ్రహించాడు. గనక ఆ నిత్యమైన మేలులు దేవుడు నీకును నీ కుటుంబానికి కలగచేసి దేవుని దృష్టిలో నీవు యుక్తముగా యథార్థముగా జీవించుచున్న కారణము చేత నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నేటి దినము మీరు మాకిచ్చిన వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యము మేలులు కలగజేయును అని మీరు వాగ్దానం చేశారు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నీవు మేలులు మాత్రమే కాదు, మీరు చేసే మేలులు నిత్యము ఉంటాయని మీరు వాగ్దానం చేశారు. కనుక దయగల మా తండ్రి, ఈ వాగ్దానమును నాయనా మరి మీరు మా ప్రియ బిడ్డల జీవితాల్లో మీరు ప్రేమించి దీవించుచున్న మీ కృపచేత కాపాడుతూ నడిపించుచున్న వారి జీవితాల్లో ఈ నిత్యమైన మేలులు
వారి తదనంతరము వారి సంతానమునకును కలుగుతాయని వాగ్దానం చేశారు. కనుక ఈ వాగ్దానమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ కలిగిన మా తండ్రి, మీరు మాకిచ్చిన వాగ్దానాలే మా జీవితంలో మమ్మల్ని ఎంతగానో బలపరిచి నాయన మీలో ముందుకు నడిపిస్తూ ఉంది. ప్రార్థించినప్పుడు మాకు ప్రతిఫలమును ఇస్తున్నావన్న నిరీక్షణ కలగచేసి నాయన మమ్మను ముందుకు నడిపిస్తుండగా మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున ఈ మేలులు పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సహాయము ప్రభువు రాకడ పర్యంతము వరకు మా ప్రియ బిడ్డలందరికీ సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.